దివ్యాంగులు దైవాంశ సంభూతులని, సమాజంలో ఎంతో ప్రతిభావంతులని, వారిని గుర్తించి ఆచరించి ప్రోత్సహించడం అందరి బాధ్యత అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మున్సిపల్ కార్యాలయం ఆవరణలో జరిగిన నియోజకవర్గ స్థాయి దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాల ఎంపిక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నరసాపురం పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలలో సిఎస్ఆర్ నిధులు 2 కోట్ల వ్యయంతో దివ్యాంగులకు ప్రత్యేక ఉపకరణాలు అందజేస్తామని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. దివ్యాంగుల పట్ల ప్రత్యేక అభిమానం, ఆదరణ చూపించే మంత్రి నిమ్మల నియోజకవర్గమైన పాలకొల్లులో రూ. 50 లక్షలతో అర్హులందరికీ ఉపకరణాలు అందజేస్తామని చెప్పారు. ప్రతిభావంతులైన దివ్యాంగులు ఎందరో విద్యార్థులు ఐఏఎస్కు కూడా సెలెక్ట్ అవుతున్నారని అభినందించారు. కేంద్రం నుంచి అన్ని రకాలుగా నిధులు తీసుకువచ్చి వికలాంగులకు పూర్తి స్థాయిలో ఉపకరణాలు అందిస్తామని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మానవత్వం కలిగిన ప్రభుత్వాలు అని, పేదల పట్ల ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తున్నాయని చెప్పారు. ప్రజలకు మంచి చేసే ప్రభుత్వాలను, నాయకుల్ని ప్రజలు ఎన్నుకుంటూ వారిని వెన్నంటి ప్రోత్సహించాలని మంత్రి నిమ్మల అన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన దాదాపు 1000 మంది వికలాంగులకు అవసరమైన ఉపకరణాల ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం దివ్యాంగులకు మంత్రులు శ్రీనివాసరాజు, రామానాయుడులు స్వయంగా భోజనాలు కూడా వడ్డించారు. కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాసవర్మకి నాయకులకు సహకరించాలి. వాళ్ళకి ముందు కూర్చునే తర్వాత కూర్చోండి, తప్పలేదు. తోటి పైకి రాలేరు, హైట్ ఎక్కలేరు అని చెప్పి 5 సంవత్సరాలు పట్టింది. వృద్ధులు ఆ 4000 రూపాయలు కూడా ఎట్లా దయచేసి ఆ కౌంటర్ దగ్గర ఎందుకు నాకు అర్థం అవట్లేదు. నా వాళ్ళు తెచ్చి మీకు ఇస్తారు, మీరు తెచ్చుకో. చెప్పండి. 2024లో మేము మీ అందరి ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యుడిగా ఈ పాలకొల్లు నియోజకవర్గంలో నేను కూడా గెలిచిన తర్వాత నుంచి ఈ దివ్యాంగులకి ఇటువంటి క్యాంపులు కండక్ట్ చేసి ఈ దివ్యాంగులకి అవసరమయ్యేటువంటి ఉపకరణాలు అంటే ఏవైతే కొంతమందికి చేతికర్రలు కావాలి, కొంతమందికి మరి ఏదైతే చెవిలో మిషన్లు కావాలి, అదేవిధంగా కొంతమందికి వీల్ చైర్లు కావాలి, కొంతమందికి బ్యాటరీ కార్లు కావాలి, ఇలాగా రకరకాలుగా అంటే వాళ్ళ అవసరాలు, కొంతమందికి కృత్రిమ కాళ్ళు కావాలి, కొంతమంది నడవడానికి హ్యాండిల్స్, అంటే ఇట్లా చాలా రకాలైనటువంటి పరికరాలు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు అంటే 1924 గత 5 సంవత్సరాల పాలనలో ఎక్కడ కూడా ఇటువంటి ఒక్క క్యాంపు పెట్టకపోవడం కానీ, గత 5 సంవత్సరాల్లో ఏ దివ్యాంగుడికి కూడా ఆనాటి ప్రభుత్వం నుంచి ఒక్క ఉపకారం కూడా లేకపోవడంతో ఆ రోజు నేను ఎన్నికల్లో కానీ ఎన్నికలకు ముందు కానీ గ్రామాల్లో వార్డుల్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఆ దివ్యాంగులు ఇంటి దగ్గర వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు అవన్నీ చూసిన తర్వాత మీ అందరి అధికారులతో ఈరోజు అధికారంలోకి వచ్చాం, ఖచ్చితంగా మీకు సేవ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలని మరి ఈరోజు ఇటువంటి క్యాంపు. అందులో భాగంగా మరి ఏదైతే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మన మంత్రివర్యులు మరి వర్మ గారు ఉన్నారు, మరి వాళ్ళ యొక్క శాఖ నుంచి కూడా సిఎస్ఆర్ ఫండ్స్ కూడా కేటాయించుకుని మరి జైపూర్ అంటే ఈ యొక్క ఉపకరణాలు ఏవైతే ఉన్నాయో వీటి తయారీ అంతా కూడా జైపూర్లో బాగా ప్రసిద్ధి, మీ అందరికీ తెలుసు. మరి అటువంటి సంస్థ నుంచి మరి మన కేంద్ర ఉక్కు శాఖ మంత్రివర్యులు మరి వర్మ గారి యొక్క సహాయ సహకారాలతోటి మరి ఈ యొక్క క్యాంపుని
మరి ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడానికి కారణం అని చెప్పి ముందుగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, మరి దయవుంచి ఈ యొక్క క్యాంపులో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని అందరూ కూడా మీ యొక్క అప్లికేషన్స్ అంటే ఏదైతే మీకు గత 4-5 రోజుల నుంచి కూడా మేము మీ ఫొటోస్ కానీ ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఏదైతే ప్రతులు తీసుకురమ్మని ఫొటోస్తో చెప్తూ ఉన్నామో వాటన్నిటినీ కూడా జతపరిచి ఆ అప్లికేషన్స్ మరి ఎవరైతే ఇక్కడ రిజిస్ట్రేషన్ కౌంటర్లు పెట్టాం మీరు కూడా ఆ రిజిస్ట్రేషన్ కౌంటర్ల దగ్గరికి పోలేకపోతూ ఉన్నారు మీరు అనే ఉద్దేశంతో మేమే వాలంటీర్లు కూడా పెట్టి మీ దగ్గరికే వాలంటీర్లు పంపించి మీ దగ్గర అప్లికేషన్ పూర్తి చేసి మీ దగ్గర ఫోటోలు కలెక్ట్ చేసి ఆ వాలంటీరే మళ్ళీ అప్లికేషన్లు అక్కడ పట్టుకెళ్ళి మీ తరపున అక్కడ మేమే రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు పాపం నడవలేనిటువంటి వాళ్ళు మరి తిరగలేనిటువంటి వాళ్ళు మీరందరూ ఉన్నారనే ఉద్దేశంతో వాలంటీర్స్ తోటే మేము వర్క్ చేస్తూ ఉన్నాం. ఈ ఒక్కరూ కూడా ఆ అప్లికేషన్ మనకు అక్కడ రిజిస్ట్రేషన్ అవుతే మీకు ఏ ఉపకరణం అవసరం అని చెప్పి మీ అప్లికేషన్లో మీరు రాశారో అది రిజిస్ట్రేషన్ అవుతే మళ్ళీ తర్వాత మళ్ళీ మనం ఒక 3 నెలల లోపల మళ్ళీ అవన్నీ కూడా ఏవైతే మీరు రాశారో ఆ కొలతలు కానీ ఇవి కానీ అన్నీ కూడా చూసుకుని మళ్ళీ ఆ మిషనరీ కానీ ఏవైతే ఉన్నాయో అది ఒకదాని తర్వాత ఒక్కొక్కటి మీ అందరికీ కూడా అందజేయబడుతుందని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే మాకు కూడా దివ్యాంగులంటే నాకు కూడా వ్యక్తిగతంగా కూడా చాలా అభిమానం, చాలా గౌరవం. ఎందుకంటే ఈరోజు కాదు, నేను 2005లో మా తండ్రి పేరున ధర్మారావు ఫౌండేషన్ పెట్టినప్పుడు మరి ఆ రోజు కూడా ఒక 100 మంది వృద్ధుల్ని అంటే ఎవరైతే సమాజంలో ఆదరణ లేక నిరాదరణకు గురయ్యేటువంటి వృద్ధులు ఎవరైతే ఉంటారో అటువంటి 100 మందిని అక్కడ దత్తత తీసుకుని అదేవిధంగా ఎవరైతే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో అటువంటి ఒక 100 మందిని దివ్యాంగుల్ని దత్తత తీసుకుని వీరిద్దరికీ కూడా అటు 100 మంది ఇటు 100 మందికి కూడా ప్రతి నెల 1వ తేదీ వచ్చింది అని అంటే మరి వాళ్ళకి రేషన్ షాప్లో బియ్యమైనా ఇవ్వచ్చామని మన దగ్గర మాత్రం 1వ తేదీనే ఆ ధర్మారావు ఫౌండేషన్ కార్డు ద్వారా వాళ్ళకి ప్రతి నెల 8 కేజీల బియ్యం, అదేవిధంగా వాళ్ళకి బట్టలు, వాళ్ళకి మెడికల్ ఎయిడ్, అదేవిధంగా వాళ్ళకి గతంలో మన ప్రభుత్వం లేదు కాబట్టి మా సొంత ఖర్చులతోటి ట్రైసైకిల్స్ ఇవన్నీ కూడా ఏఎస్ఎన్ఎం కాలేజీలు అది పెట్టి మీకు అప్పుడు ట్రైసైకిల్స్ అని మా సొంత ఖర్చులు ఇచ్చేవాళ్ళు. ఇట్లాగా ఆ 100 మంది వృద్ధుల్ని 100 మంది దివ్యాంగుల్ని అంటే నిజంగా దివ్యాంగులు అంటే ఎక్కడ కూడా మనకి చిన్న చూపు ఉండకూడదు. ఎందుకంటే దివ్యాంగులు అంటే వీళ్ళందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక భగవంతుని స్వరూపులు వీళ్ళందరూ కూడా దివ్యాంగులు అంటే. అదేవిధంగా మీ అందరికీ కూడా ఈ కార్యక్రమం అనంతరం భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క బిల్డింగ్ బ్యాక్ సైడే అక్కడ కూడా ఇటువంటి షెడ్లు వేసాం, అక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది బ్యాక్ సైడ్. ఇట్లా వెనక నుంచి అట్లా వెళ్ళి మనం భోజనాలు చేయొచ్చు మీటింగ్ అయిన తర్వాత. దివ్యాంగులు అనేటువంటి వ్యక్తుల్ని మనం అందరూ కూడా గౌరవించాలి. వీరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది రాకుండా మనం సాధ్యమైనంత ఎక్కువగా వారికి సపోర్ట్ చేయాలనేటువంటి ఒక ఆలోచన కారణంగా ఈ ఆలోచనకి ముఖ్య కారణం నిమ్మల రామానాయుడు గారు. నాకు దివ్యాంగుల మీద నాకు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉన్నప్పటికీ కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున నా అసెంబ్లీలో చేయాలనేటువంటి ఆయన ఒక కోరిక మీద నేను కూడా ఇది ఒక మంచి కార్యక్రమం, చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటాం. రామానాయుడు గారు అయితే నిత్యం చేస్తుంటాం, రోడ్లు, డ్రైన్స్, కాలువలు తవ్వించడం. కానీ ఈ రకమైనటువంటి కార్యక్రమం చేయడం ద్వారా కొంతమంది వ్యక్తులకి మనం చెయ్యెత్తనివ్వాలనేటువంటి ఆలోచన. యాక్చువల్గా ఈవేళ ఈ ప్రోగ్రాం ఇక్కడ జరగవలసినటువంటి అవకాశం లేదు కొన్ని సాంకేతిక కారణాల వల్ల. రామానాయుడు గారు మొన్న శుక్రవారం లక్షవారం అనుకుంటా ట్రైన్లో ఆయన వైజాగ్ పోతున్నాడు. నేను అప్పుడే రాజస్థాన్ నుంచి వచ్చి ఫ్లైట్ దిగి ఎయిర్పోర్ట్లో నేనుంటే ఫోన్ చేసి ఈ కార్యక్రమం వాయిదా పడింది కాబట్టి ఇది నాకు చాలా ఇంపార్టెంట్, నాకు ముఖ్యమైనటువంటి కార్యక్రమం, నేను అందరికీ సమాచారం ఇచ్చాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా సోదరా ఇది జరిగేలాగా మేము పేర్లు పెట్టి పిలుచుకో, ఆయన సోదరా అంటే నేను సోదరా ఉంటాను. ఆయన చెప్పాడు ఇందాక కాలేజీ రోజుల నుంచి మేము మిత్రులం, సమస్యల మీదకి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు, విద్యార్థుల సమస్యల మీద పోరాటాలు చేసినటువంటి వ్యక్తులు, దెబ్బలు తిన్నటువంటి వ్యక్తులు, జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తులు. మేము ఆ రకమైనటువంటి సోదర భావంతో మేమంతా పనిచేస్తాం. ఆయన చేయాలి వాళ్ళ ఆలోచనలో ఉన్నప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి, ఏదైతే ఎల్ఎంకో ప్రతినిధులు ఉన్నారో వారితో మాట్లాడి, మిగతా 6 అసెంబ్లీలు తర్వాత చూద్దాం, ఎట్టి పరిస్థితుల్లో ఇది ఆదివారం నాడు 20వ తారీఖున పాలకొల్లులో జరిగి తీరాలని నేను అధికారులకు చెప్పాను. ఎందుకంటే రామానాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ ఇది. ఆ తర్వాత మళ్ళీ ఆయన అందుబాటులో ఉండకపోవచ్చు, నేను అందుబాటులో ఉండకపోవచ్చు.
ఎట్టి పరిస్థితుల్లో పాలకొల్లు జరపాలి అనేటువంటి నిర్ణయం తీసుకోవడం. నేను రావడం కొంత ఆలస్యమైంది, ఆయన 10 గంటలకు కొడుతున్నారు, ఎక్కడున్నారు. నేను వేరే ప్రోగ్రాం కూడా ఇచ్చాను, అక్కడ కొంచెం లేట్ అయింది. అది చాలా వరల్డ్ ఫేమస్ ఒక చిత్రకారుని తీసుకొచ్చారు, భీమవరంలో చిత్ర ప్రదర్శన పెట్టారు. నేను కదలడానికి లేదు, నా బొమ్మ ఎత్తనాడు ఆయన, నేను కదలడానికి లేదు. ఈయనేమో సంటేస్తాడు, నాకు ఫోన్ చేసి ఎక్కడున్నారు అంటాడు. కాబట్టి వచ్చాను, నేను చెప్పా అక్కడ, బాబు నా కాలు పడకపోయినా పర్లేదురా, 1000 మంది దివ్యాంగులు ఎదురు చూస్తున్నారని నేను బయలుదేరి వచ్చాను. కాబట్టి ఈ రకమైనటువంటి ఒక చక్కని స్ఫూర్తితో, రామానాయుడు గారి స్ఫూర్తితో నేను ఈ సంవత్సరానికి చెప్తున్నాను, నేను 5 ఏళ్ళకి చెప్పట్లే, 2 కోట్ల రూపాయలు దివ్యాంగుల కోసం ఖర్చు పెడతాను. రామానాయుడు గారు నాకు అనేక విషయాల్లో స్ఫూర్తి. ఇందాక చెప్పారు, మా నాన్నగారి పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేశాను. దానికి స్ఫూర్తి కూడా ఆయన ఏర్పాటు చేసినటువంటి ధర్మారావు గారి ఫౌండేషన్. సామాన్యుడు రామానాయుడు గారు అయినా సరే ఉన్నంతలో ఫౌండేషన్ ఏర్పాటు చేసి 100 మంది వికలాంగులకి నెలవారీ బియ్యం ఇవ్వడం, కొన్ని సందర్భాల్లో దుస్తులు ఇవ్వడం, ఈ విధంగా అంటే డబ్బు సంపాదించుకోవాలి, దాచుకోవాలి, నిలవేర్చుకోవాలి అనేటువంటి ఆలోచన లేనటువంటి వ్యక్తులు మేము. ఇది మేము కింద నుంచి వచ్చాం, కష్టాలు తెలుసు. నాకు ఆయన ఫౌండేషన్ ఆధారంగా నాకు అనిపించింది, మా నాన్నగారు చనిపోయినప్పుడు ఎందుకు చనిపోయినటువంటి వ్యక్తుల్ని సజీవంగా ప్రజల మధ్యలో ఉంచలేము అనేటువంటి ఒక ఆలోచన. నేను ఎంపీ కాకముందు కూడా జీవించా చాలా సింపుల్గా. నాకు నెలకి 3.5 లక్షల రూపాయలు కేంద్రం నుంచి వేతనాల రూపంలో, అలవెన్సుల రూపంలో వస్తాయి. ఈ మనం ఎందుకు వాడుకోవాలనే ఉద్దేశంతో నాది నెలవారీ మొదటి నెల నుంచి 5 సంవత్సరాలు కూడా నెలవారీ నాకు వచ్చేటువంటి అలవెన్స్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మా నాన్నగారి పేరు ఏర్పరిచినటువంటి ట్రస్ట్కి సాంపర్స్. నేను 1 రూపాయి కూడా నేను ముట్టుకోదలుచుకోలేదు. మొదటి నెల నుంచి వేరే సౌకర్యాలు కోరుకునేటువంటి వ్యక్తిని కాదు. ఇంకా నాకన్నా దారుణం ఈయన శ్మశానాల్లో కూడా పడుకుంటాడు, ఈ పెద్ద మనిషినే పడుకోలేదు, తిరుగుతూ ఉంటాడు పొద్దున్న నుంచి రాత్రి వరకు. అలాగా చెరువుల్లో ఇస్తాడు, శ్మశానాల్లో పడుకుంటాడు. ఈయన నిత్యం ప్రజలు నిద్ర పట్టదు, ఆ మనిషికి నిద్ర పట్టదు. కాబట్టి నాకు చాలా విషయాల్లో ఆయన ఆదర్శంగా తీసుకుని చిన్నప్పటి నుంచి మా అలవాటు కూడా అదే. రామానాయుడు గారు ఏ ప్రోగ్రాం చేసినా ఆయన ఎలా ఆర్గనైజ్ చేస్తాడో నాకు తెలియదు, కానీ ఆయనకిలాగా నేను కూడా చెయ్యాలి అని అనుకుంటూ ఉంటా. ఎందుకంటే ఎంతమందికి 1000 మందికి ఉదయం టిఫిన్, మధ్యలో డ్రింకు, మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు, అది కూడా అద్భుతంగా పెడతాడు. నాకు ఆశ్చర్యం వేసింది, 700 మంది విద్యార్థులకి 125 రోజులు 24 రోజులు ట్రైనింగ్ డిఎస్సి పరీక్షల కోసం. ఎవరన్నా 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు, మ్యాక్సిమం 1 నెల. 125 రోజులు అంటే దాదాపు 4 నెలల పైన. ఉదయం నుంచి రాత్రి వరకు టిఫిన్ పెట్టి, భోజనం పెట్టి, ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో డిఎస్సి ట్రైనింగ్ ఇచ్చేటువంటి టీచర్స్ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో వారిని తీసుకొచ్చి దాదాపు 1.5 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ట్రైనింగ్ ఇచ్చినటువంటి వ్యక్తి రాష్ట్రంలో లేడు అనేటువంటి విషయం స్పష్టం. కాబట్టి ఇటువంటి ప్రజాప్రతినిధులు అవసరం. ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి, నేనేదో బీజేపీ అండ్ టీడీపీ నేను మాట్లాడట్లే.